దీక్షా దివస్ను పురస్కరించుకొని కొద్దిసేపటి క్రితమే కాన్సర్ హాస్పిటల్ దగ్గర రోగుల బంధువులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. బీఆర్ఎస్ సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దానిపై మాట్లాడడానికి శ్రవణ్ ఉన్నారు. అన్న ఏంటి నిన్న మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చూసారా? కేసీఆర్ దొంగ దీక్షలు చేశాయట, కేసీఆర్ దీక్షతోని తెలంగాణ రాలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దురదృష్టం, ఒక పెద్ద రాజకీయ పార్టీ, అది కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, మేమే తెలంగాణ ఇచ్చినామని చెప్పుకునేటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత ఆ రకంగా చరిత్ర తెలియనటువంటి ఒక రీతిలో మూర్ఖత్వంతో మాట్లాడటం మాత్రం చాలా అన్యాయం. ఇట్ ఇండికేట్స్ దేర్ ఇగ్నోరెన్స్ అండ్ అరగెన్స్, హిస్టారికల్ ఇగ్నోరెన్స్, తర్వాత అథారిటీ అరగెన్స్ రెండు కూడా కనబడుతున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. మహేష్ గౌడ్ గారికి నేను ఒకటే అప్పీల్ ఏం చేస్తూ ఉన్నానంటే, మీరు దయచేసి చరిత్రను ఒకసారి చదవండి. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించలేదా మీకు తెలుసు. కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో మమైకమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. కేవలం రేవంత్ రెడ్డి గారిని సంతోషపెట్టడం కోసమో లేకపోతే మీడియాలో సెన్సేషన్ కోసమో అంత పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్న పిసిసి అధ్యక్షుల స్థానంలో ఉన్న వారు మాట్లాడటం సబబు కాదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ కనుక మహేష్ గౌడ్ గారు అన్నదే నిజం అనుకుందాం ఒక క్షణానికి, మరి అటువంటిప్పుడు చిదంబరం గారు డిసెంబర్ 9 తారీఖు నాడు, అంటే 11 రోజుల దీక్ష అనంతరము డిసెంబర్ 9 రాత్రి 12 గంటలకు ఏదైతే ప్రకటన కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం గారు చేసినారో ఆ ప్రకటన ఎందుకు చేసినారు? ఆ ప్రకటనలో ఉన్నటువంటి ఒక కంటెంట్ ఒక్కసారి మహేష్ గౌడ్ గారు చదవాలా. ద ఫస్ట్ సెంటెన్స్ దాంట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, ది ప్రాసెస్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ విల్ బి ఇనిషియేటెడ్, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాసెస్ను మేము మొదలు పెడుతున్నాము. తర్వాత విద్యార్థులపై, తర్వాత సంబంధిత ఉద్యమకారులందరిపైన ఏదైతే కేసులు పెట్టినారో అవన్నీ విత్డ్రా చేయమని చెప్పని మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా విత్డ్రా చేస్తారని మాకు ఆశ్వాసన ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. తర్వాత ఇంకొక సెంటెన్స్ కూడా ఉంటుంది అందులో, మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము కేసీఆర్ గారికి తన హంగర్ స్ట్రైక్ను నిరాహార దీక్షను హంగర్ స్ట్రైక్ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు అక్కడి నుంచి ప్రకటించింది. దాంతోపాటుగా కేసీఆర్ గారి ఆరోగ్యం మాకు ముఖ్యమని చిదంబరం గారు చెప్పిండ్రు. మరి చిదంబరం గారు గొప్పనా, మహేష్ గౌడ్ గారు గొప్పనా, లేకపోతే మన్ని మధ్య కాలంలో సందట్లో సడేమియా లెక్క వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి గొప్పోడా, వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతలో వాళ్లే కేసీఆర్ గారి యొక్క దీక్ష వల్ల మేము తెలంగాణ ఇస్తున్నాము, తెలంగాణ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తున్నాము, ఆయన ఆరోగ్యం మాకు ముఖ్యము, ఆయనను నిరాహార దీక్ష విత్డ్రా చేసుకోవాలా అని చెప్పిన తర్వాత దొంగ దీక్ష అని మాట్లాడితే మీరు చేసిన పని మీరే తప్పు అని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది కేవలం అజ్ఞానంతో మాట్లాడిన మాటలా, లేకపోతే అహంకారంతో మాట్లాడిన మాటలా, లేదు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడిన మాటలా, ఏదైనప్పటికీ కూడా ఆ పిసిసి అధ్యక్ష హోదాకు వన్నె తేవదు అనేటువంటి ఒక విషయాన్ని మహేష్ గౌడ్ గారు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ఇవాళ అనేక వాగ్దానాలు ఇచ్చినారు, పరిపాలనలో లోపాలు ఉన్నాయి, ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటన్నిటిని వదిలిపెట్టి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయలేదు, తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చాలా, కాకతీయ కళాతోరణాన్ని విధ్వంసం చేయాలా, ఇది ఏం చిల్లర పని అండి, నాకు అర్థం కాదు. మీరు ఉద్యమంలో పూర్తి స్థాయిలో భాగం కాలే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా పెద్దలు, మీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఏ గుర్తులనైతే, ఏ చిహ్నాలనైతే ఆలంబనగా చేసుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారో ఆ గుర్తులన్నీ చెరిపియాలా, లేకపోతే ఆనవాళ్ళు లేకుండా చేయాలా, ఆ జ్ఞాపకాలు లేకుండా చేయాలా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా తిమ్మిని బమ్మి చేసేటువంటి ఒక రీతిలో మాట్లాడటం ఇది రాజకీయ అజ్ఞానం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. హిస్టారికల్ ఇగ్నోరెన్స్ అండ్ అరగెన్స్ అని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఎందుకు అసలు ఈ టైంలో, అసలు 2009లో చేసిన దీక్షకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు దీక్షా దివస్లు అంటూ హడావిడి చేస్తున్నారు? కేసీఆర్ను బయటికి వస్తే ప్రజలు అసక్షించుకునే తీరులో ప్రజలు ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు గన్మెన్లు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే మంత్రులైనా సరే, ఈవెన్ మహేష్ గౌడ్ గారైనా సరే, గన్మెన్లు వదిలిపెట్టి వాళ్ళు కనుక ఒకవేళ పల్లెల్లో తిరిగే పరిస్థితి ఏర్పడ్డట్టయితే వాళ్ళు చెప్పేది నిజమవుతుంది. ఏడికి పోతే ఆడ ఇవాళ నిరుద్యోగులు కానీ అశోక్ నగర్ రమ్మని చెప్పి గల్లలు బట్టి కొడతారు నిరుద్యోగ యువకులు. అక్కడ మీరు రైతుల దగ్గర బొమ్మని చెప్పండి, రైతు బంధు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా రైతులను మోసం చేసినందుకు రైతులు ఇవాళ తిరగబడేట పరిస్థితి. ఏ ఆడోళ్ళైనా స్వయం సేవక సహాయక బృందాల మీటింగ్ అవుతుంటే 100 మంది ఆడోళ్ళ దగ్గరికి గన్మెన్ లేకుండా ఒక్కళ్ళు పోయి మాట్లాడమని చెప్పండి, తిరగబడతారు ఆడోళ్ళు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అని చెప్పని మీరు ఏ పెద్ద మనుషుల దగ్గర పోయినా, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర పోతే వాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు ఇవాళ. తర్వాత నిరుద్యోగులైనా, కార్మికులైనా, కర్షకులైనా, విద్యార్థులైనా ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యక విద్యార్థులతో చిలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిపాలన పట్ల ఇవాళ పూర్తి స్థాయిలో ఒక ఏహ్యభావం, మేము పోయి అమ్మ తాడని మెడకేసుకుంటే పామయ్య గరుస్తుంది ఇందిరా నాయన అని చెప్పని ఇవాళ వాళ్ళు బాధపడుతున్నట్టు ఒక పరిస్థితి. మరో పక్కన అయ్యో మేము కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా,
ఆయన ఉన్నప్పుడు ఇంత బాగుండే కదా, రాష్ట్రం ఆర్థికంగా బాగున్నది, పరిపాలనలో బాగున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగున్నది, అన్ని రకాలుగా అద్భుతంగా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ చేతి నుండి గుంజుకొని ఈ రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఈ కుక్కలు చింపిన విస్తర్ లెక్క చేస్తూ ఉన్నారు, గాథ కింద పందికొక్కు లెక్క దోచుక తింటా ఉన్నారు అని చెప్పని రోజు కేసీఆర్ గారిని ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ ఆయన రావాలా అని చెప్పనేటువంటి ఒక వ్యాఖ్యలు ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నారు. మరి దృష్టి ఎట్లా మళ్ళీ అలా అసలుకే కేసీఆర్ గారు దీక్ష చేయలేదు అని చెప్పనంటే కలెక్టివ్ విజ్డమ్ ఇస్ అ గ్రేట్ ఆఫ్ విజ్డమ్. రేవంత్ రెడ్డి ఏమైనా ఆలోచించవచ్చు. రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డి ఇక్కడనే ఆ పక్కకే ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ దగ్గర ఆఫీస్ దగ్గర తుపాకులు పట్టుకొని ఉద్యమకారులపైన దాడి చేసింది ప్రజలు మర్చిపోతారా? సంస్కారం లేకుండా ఎవరు కూడా మాట్లాడితే సబబు కాదు. ఎందుకంటే సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుగమమైంది అని చెప్పని ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ గారు ఆవిడకు కూడా ధన్యవాదాలు చెప్పినారు. అది సంస్కారం, ఉద్యమ సంస్కారము, తెలంగాణ కృతజ్ఞతాభావం. దానికి భిన్నంగా ఇవాళ రైఫిల్ రెడ్ల ఆలోచనలకు ప్రతిబింబించే విధంగా, సీమాంధ్ర ద్రోహుల యొక్క ఆలోచనను ప్రతిబింబించే విధంగా, తెలంగాణ ద్రోహుల ఆలోచన ప్రతిబింబించే విధంగా మహేష్ గౌడ్ గారు మాట్లాడటం బాధ కలిగిస్తూ ఉంది. ఆ వ్యాఖ్యలను వారు విడ్రా చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చరిత్ర లోతుల్లోకి దయచేసి వారు వెళ్ళాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఉద్యమం పేరుతో మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మన జుబ్లీస్ ఓటమి తర్వాత కూడా మళ్ళీ అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారట. నిజమేనాది? ఇప్పుడు క్విట్ ఇండియా డేట్ ఉంటుంది. ఆ డేట్ నాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుంది. అది తప్ప తర్వాత ఇవాళ 15th ఆగస్ట్ నాడు మనం జాతి జెండాను ఎగరేస్తాం. అది తప్ప సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉంటున్నాయో ఆ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ను ఒక ప్రజా ఉద్యమం జరిగినప్పుడు ఆ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ను గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనము చరిత్ర హీనులుగా మిగిలికూడదు కదా, చరిత్రను గౌరవించాలి కదా. చరిత్రను గౌరవించాలా, ఆ చరిత్ర నిర్మాణం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళను గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ కీలక ఘట్టాలను మనం మిలియన్ మార్చిని మర్చిపోతామా, సాగరహారం మర్చిపోతామా? అట్లనే కేసీఆర్ గారి దీక్ష దివస్ను కూడా మర్చిపోం. కాబట్టి వాళ్ళకేం ఉద్యమం తెలియదు, తెలంగాణ తల్లి తెలియదు, అమరవీరుల స్తూపం తెలియదు, తర్వాత తెలంగాణ త్యాగాలు తెలియవు, ఉద్యమం అనేది ఏం తెలియదు కాబట్టి ఈ దీక్షా దివస్ ఏంది, మిలియన్ మార్చ్ ఏంది, సాగరహారం ఏంది, ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇవి గుర్తు చేసినట్టయితే మేము ఉద్యమంలో లేము కదా, రైఫిల్ రెడ్డి గుర్తొస్తాడు కదా, ఈ గుర్తు రావద్దనంటే కేసీఆర్ గారు ఉద్యమం చేయలేదని చెప్పని దృష్టి మళ్ళించాలనే ఒక చిల్లర ప్రయత్నం. దీనివల్ల వాళ్ళు ప్రజల యొక్క మనసు గెలుచుకోలేరు. మంచికో చెడుకో ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఆ ఉన్నటువంటి అధికారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాల్సింది పోయి ఇవాళ చిల్లర మల్లరగా దోపిడికి ఎగబడుతూ ఇవాళ కేసీఆర్ గారిని మలినం చేయాలా, లేకపోతే ఆయన పేరును చెడగొట్టాలా, లేకపోతే ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రేమను చెడిపోయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. గట్లనే ఇప్పుడు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి దయచేసి వీళ్ళు పరిపాలన మీద ధ్యానం పెట్టండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి. మేము తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకుంటాం, తెలంగాణ ఉద్యమ గుర్తులను కాపాడుకుంటాం, తెలంగాణను కాపాడుకుంటాం. మీకు ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, దాన్ని పైన శ్రద్ధ పెట్టాలా. చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీరు దయచేసి ప్రజలను వంచొద్దు అని చెప్పని కోరుకుంటున్నాను. ఉద్యమంలో మహేష్ కుమార్ గౌడ్ పాత్ర ఏంటో ఒకసారి తను వెనక్కి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రైఫిల్ రెడ్డి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారుల మీదకి రైఫిల్ పట్టుకొని పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మెప్పు కోసమే మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ వల్లనే November 29 దీక్ష వల్లనే కేంద్ర ప్రభుత్వం చలనం వచ్చింది. దాని తర్వాత December 9 రోజు కేంద్ర మంత్రి అప్పటి చిదంబరం కూడా ప్రకటన చేశారు. ఒకవేళ చిదంబరం ప్రకటన చేసిందంతా తప్పవుతుందా లేదా మహేష్ కుమార్ గౌడ్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్కు ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. దానికి సంబంధించి అందుకే ప్రతి ఏటా మేము ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి ఎమ్మెల్సీ దాసరి శ్రావణ్ చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ దానికి సంబంధించి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.